మాటలకు మాట దెబ్బకు దెబ్బ అన్న రాజకీయాలు పోయినాయి. ఇక ఇప్పుడు కొత్తగా ట్విట్ల రాజకీయాలు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళను ఏం అనాలనిపించినా ట్విట్టర్ గూట్ల రాసుకుంటా పొట్టు అరుచుకుంటుర్రు. అట్లనే ఇప్పుడు కేటీఆర్ సార్కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సార్కు నడుమ ట్విట్టర్లో జోరుగా నడిచింది పంచాది. ఇక పంచాది ఎందుకు అరుచుకున్నద్దాం పారు. ఆలుమొగల పంచాదిలో అడ్డం పోయిన వాళ్ళ ఈపి పగులుతుంది అన్నట్టే ఉన్నది కదా ఈ పంచాది కూడా. తెలంగాణలో కాల్ పార్టీ వాళ్లకు కర్ణాటకలో ఉన్న షెయి పార్టీ వాళ్లకు నడుమ ట్విట్టర్కు ఇట్లా పంచాది అవుతుంటే నడవబోయినందుకు ఉలిమి మంగళం మీద పడ్డట్టు షెయి పార్టీ పెద్ద మనిషి మల్లికార్జున ఖర్గే సార్ కొడుకు ప్రియాంక ఖర్గే మీద పడ్డారు. అసలు పంచాది ఏందయ్యా అంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తెలంగాణ కాల్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సార్కు నడుమ ట్విట్టర్కు ఇట్లా జోరుగా పంచాది నడుస్తున్నది. ముందుగాల సిద్ధరామయ్య అక్కడి అసెంబ్లీలో మాట్లాడిన వీడియో ఒకదాన్ని ట్విట్టర్ ఇట్లా పెట్టి షెయి పార్టీ వాళ్ళకు సుల్కలు పెట్టినట్టే ఏం సంగతి అయ్యా, మీరు ఓట్లప్పుడు చెప్పిన హామీలు అమలు చేసేందుకు డబ్బులు లేవు అంటున్నావాట, హామీలు ఇచ్చే ముంగడ తెలియదా నీకు గా ముచ్చట, మీరు చెప్పినట్టే ఇప్పుడు తెలంగాణలో కూడా గసంటి ముచ్చట్లే చెప్పారు, ఈడ కూడా అటనే ఉంటదా ఎట్టా అన్నట్టే తొడభాషం పెట్టినట్టే ట్విట్టర్ గుట్ట రాసుకొచ్చిండు కేటీఆర్ సారు. ఇక ఇది చూసినాక సిద్ధరామయ్య సార్కు సరదనొచ్చినట్టున్నది కోపం. ఏమయ్యా కేటీఆర్, నీకు అసలు వీడియో ఏదో క్రియేట్ చేసిన వీడియో ఏదో తెలియదా, ఇగో నీయాసంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే పోయిన ఓట్లల్లో మీరు ఓడిపోయారు అన్నట్టే గట్టిగానే సాపిచ్చిండు సిద్ధరామయ్య సారు. అటంక ఎమ్మట్లనే తాస్మాలు వేసినట్టే బుస్తలు కొట్టుకుంటా లేచి ఏమీ షెయి పార్టీ వాళ్ళు లేదన్న నిజాలు చెప్తారా, అన్ని అబద్ధాలే చెప్తారు కదా, గట్టాలు ఇచ్చిన అబద్ధాల హామీలతోనే మేము ఓడిపోయినాం, మీరు చెప్పిన గడువు డిసెంబర్ 9 వచ్చింది పోయింది గాని ఇచ్చిన హామీలే ముంగడ వన్నే పడట్లేదు అనుకుంటా మల్లోటి రాసుకొచ్చిండు కేటీఆర్ సారు. అంతేకాదు తదిమ 3 రాష్ట్రాలలో మీ షెయి పార్టీ ఎందుకు ఓడిపోయిందో కూడా చెప్పు నువ్వే అన్నట్టే సారుకు బాణాలు వేసిండు. ఇట్టా ఇద్దరు నడుమ పంచాయతీ అవుతుంటే ఉన్నోడు ఉండక మల్లికార్జున ఖర్గే సార్ కొడుకు ప్రియాంక ఖర్గే సార్ నడుమిట్లా దూరిండు. కేటీఆర్ కూడా బీజేపీ అడుగుల్లో అడిగేస్తున్నాడు కదా, అయినా వాళ్ళతో మనకెందుకు తీయాలి, కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళు ఇద్దరు తోడు దొంగలే అన్నట్టే ట్విట్టర్ గుట్లా రాసుకొచ్చిండు. ఇంకేముంది అసలు పంచాయతీ ఇక్కడ సురువైంది. సర్లు నలేసిన కేటీఆర్ సారు, హాయ్ ప్రియాంక గారు, మీకు కూడా పంచాయతీలంటే సంబరం ఉన్నది అనేది ముచ్చట నాకు ఇన్నొద్దుల సంది తెలియదు, జర సంతోషంగానే ఉన్నది ఇప్పుడు మీరు రాబట్టి, నన్ను అనేతందుకంటే ముందుగాల మీ రాహుల్ గాంధీ సార్ కర్ణాటకలో ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల ప్రకటన, మీ డిప్యూటీ సీఎం ఖజానా ఖాళీగా ఉందని చెప్పిన ముచ్చట్లన్నీ ఉత్తయేనా, ఇంకో పెద్ద ముచ్చట కూడా యాది పెట్టుకో దోస్తు, తెలంగాణలో ఉన్న పువ్వు పార్టీ పెద్ద తలకాయలందరినీ ఓడించింది మేమే, మీ షెయి పార్టీ వాళ్ళు కాదనేటి ముచ్చట కూడా యాది పెట్టుకోవాలి అన్నట్టే గట్టినే రాసుకొచ్చిండు కేటీఆర్ సారు. ఇట్టా ఆళ్ళ అనుకుంటుంటే నడుమిట్లా పోయినందుకు ఉలి మంగళం మీద పడ్డట్టే కేటీఆర్ సారు చిన్న ఖర్గే సార్ మీద పడ్డాడు. అంతేకాదు డిసెంబర్ 9వ తారీఖు నాడే అన్ని ఇస్తామని చెప్తుంది కదా, ఇప్పటిదానిక రైతు భరోసా అందనే లేదు, రుణమాఫీ జరగనే లేదు, పెరిగిన పెన్షన్ ఇయ్యనే లేదు, గ్యాస్ సిలిండర్ ఊసే లేదు, ఆడోళ్ళకి ఇస్తామన్న 2500 జాడ లేనే లేదు, మెగా డిఎస్ ముచ్చటే లేదు, 6 గ్యారంటీల ముచ్చట్ల అసలు ఊసే లేదు అన్నట్టే గట్టినే రాసుకొచ్చిండు కేటీఆర్ సార్ ట్విట్టర్ గుట్లే. ఇట్టా సార్లు చేసిన ట్వీట్లు చూసినాక మీరు 10 ఏళ్ల సంది చేసిందేముంది, 10 దినాలల్లో షెయి పార్టీ వాళ్ళు చేయకపోయిందేముంది అనుకుంటా షెయి పార్టీ మీద అభిమానం ఉన్నోళ్ళు చిల్లుబుల్లులు ఆడుతున్నారు కేటీఆర్ సార్ మీదకి. ఏదన్నా గానీ ఇది గానీ పంచాయతీ సురువు చేసిన వాళ్ళు మంచిగానే ఉన్నారు, నడమపోయిన చిన్న ఖర్గే సారే బదనామైండు పోండి. అందుకనే అంటారు కదా అనవసరమైన దాంట్లో తలకాయ పెట్టొద్దని, అట్టనే అయింది ఇప్పుడు పాపం సార్ పని కూడా.